బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు, ఇండస్ట్రీ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు, అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి. ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు, ఆల్ రౌండ్ అన్ని సెక్టర్లో పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉండే యువత ఏఐ నేర్చుకుని వీళ్లే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు. అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది. ఇక్కడి నుంచి సబ్సీ ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం కూడా ఘాటిన పెట్టాం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2027 జూన్కు కానీ డిసెంబర్కి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటి పనులన్నీ చేస్తూనే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. నిన్ననే నేను చూశాను, మాకు వెసులుబాటు లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి. కానీ ఎంప్లాయీస్ కూడా మొన్న ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు. ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళకు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం. దాని పర్యవసానం ఒక డిఏ ఇచ్చాం, పోలీసులకు అందరికీ సరెండర్ లీవ్ ఇచ్చాం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూననో, అటెండరనో, వాచ్మెననో ఇలాంటి పేర్లు పెడుతున్నారు. అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, సూపర్ 6 ఇస్తున్నాం, కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది, వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా P4 కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే చిన్ని గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, ఆయన అభినందిస్తున్నా. విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత, P4ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ విధంగానే రాబోయే రోజుల్లో 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా ఉండాలని, నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు అంటే 21st సెంచరీలో 25 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. ఇంకొక 4 ఏళ్ళు ఉంటాడు, అంటే 30 సంవత్సరాలు.
30 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో 11వ స్థానంలో ఉండే ఈ దేశాన్ని 3వ స్థానానికి తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని. స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి. మీరు కూడా ముందుకు రండి. అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను అందుకే పదే చెప్తున్నాను, కష్టపడక్కర్లేదు.